తోటకూర వండుతున్నా. కోసి కడిగి పెట్టినా. అందులో కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు. తోటకూరకు తాలింపు చేస్తున్నా. నూనె పోస్తున్నా. రెండు పావుల నూనె పోసుకోవాలి. నూనె కాలింది. కొన్ని ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి జీలకర్ర ఆవాలు గోలినవి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు గోలినవి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మిరపకాయలు మంచిగా గోలాలి. కొంచెం అంతా ఉప్పు వేసుకునాలి. తాలింపు ఉప్పు వేస్తే ఉల్లిగడ్డలు మిరపకాయలు మంచిగా జల్ది గోలుతాయి. ఉల్లిగడ్డలు మిరపకాయలు గోలినవి. పసుపు వేసుకోవాలి. చాలా కుంటానా. ఎల్లిగడ్డ జీలకర్ర దొడ్డబొడ్డు దంచుకున్నది ఇప్పుడు వేసుకోవాలి. ఇంట్లో ఎల్లిగడ్డ జీలకర్ర జర ఉడికింది. ఉడికినాక ఇప్పుడు కూర పెట్టుకోవాలి. తోటకూర ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. మంచిగా మగ్గుతుంది. దగ్గరికి వస్తుంది కూర. ఇగో జర ఉడికినట్టు అయింది. ఇప్పుడు కలుపుకునాలి. మంచిగా ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసినాం కదా, దానికి తగ్గట్టు ఉప్పు వేసుకునాలి. తాలింపు కొంచెం వేసినాం, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇట్లా ఉడికినాక ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం టమాటా ఉడికింది. ఇప్పుడు కొంచెం అంతా పెసరపప్పు చల్లుకునాలి. మంచిగా ఉంటుంది. పొడి పొడి ఉంటుంది. అయింది. దించిన తోటకూర ఇట్లా చేసుకుంటే పొడి పొడి మంచిగా ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.